ట్రంప్ మళ్లీ దెబ్బేశారు. అమెరికాకొచ్చే స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50% పెంచారు. అటు వీసా స్లాట్స్ లో ప్రీమియం విధానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆదాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ట్రంప్ తాజా నిర్ణయాల ప్రభావం భారత్పై ఎంత? భారత్ ప్రతీకార సుంకాలు విధిస్తుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచుతూ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. స్టీల్, అల్యూమినియంపై గతంలో విధించిన 25% టారిఫ్ ను రెట్టింపు చేసి 50% పెంచారు. ఈ పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి వచ్చేలా సంతకాలు చేశారు. అమెరికా దేశ భద్రత, పరిశ్రమల రంగాన్ని రక్షించేందుకు ఈ చర్య అత్యంత కీలకమని ట్రంప్ తెలిపారు. ఒక్క యూకేతో మాత్రం వాణిజ్య ఒప్పందం అమల్లో ఉండటంతో 25% టారిఫ్ తోనే సరిపెట్టారు. అంటే ఒక్క యూకే నుంచి తప్ప ఏ దేశం నుంచి ఉక్కు, అల్యూమినియం ఎగుమతి చేసినా 50% సుంకాలు చెల్లించాల్సిందే. The president expects good deals and we are on track for that. Well, the challenge here is, of course, that it is not easy to just quickly make a trade deal. Trade deals are not only about the tariffs on goods, it's also about non-tariff barriers, it's also services, it's also all kinds of other things. 2016-2020 మధ్య ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధించారు. అయితే ఆ తర్వాత కెనడా, మెక్సికో, బ్రెజిల్ లాంటి వాణిజ్య భాగస్వాములకు వీటి నుంచి మినహాయింపునిస్తూ టారిఫ్ రహిత కోటాలను కల్పించారు. ఇప్పుడు మళ్లీ ఉక్కు, అల్యూమినియంపై మళ్లీ టారిఫ్ బాంబు పేల్చారు. ఏ దేశానికి మినహాయింపు ఇవ్వకుండా 25% సుంకాలు విధిస్తూ ఏప్రిల్ 2న నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దీన్ని రెట్టింపు చేశారు. అమెరికా దిగుమతి చేసుకుంటున్న స్టీల్ ఉత్పత్తుల్లో అధిక శాతం కెనడా, బ్రెజిల్, మెక్సికో నుంచి వస్తున్నవే. దక్షిణ కొరియా, వియత్నాం కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక అమెరికాకు అతిపెద్ద అల్యూమినియం సరఫరాదారుగా కెనడా. 2024లో అగ్రరాజ్యం దిగుమతి చేసుకున్న మొత్తం అల్యూమినియంలో దాదాపు 79% కెనడా నుంచి వచ్చింది. ఈ సుంకాల వల్ల భారత్ పైన తీవ్ర ప్రభావం పడనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 38,000 కోట్ల విలువ చేసే ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతయ్యాయి. జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్, హిండాల్కో, నాల్కో వంటి సంస్థలు అమెరికా మార్కెట్ కు ఎగుమతులు చేస్తున్నాయి. తాజా సుంకాల వల్ల 19,000 కోట్ల వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే స్టీల్ ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న భారతీయ స్టీల్ ఇండస్ట్రీ ఇంత మొత్తంలో చెల్లించి ఎగుమతులు చేయలేదు. అమెరికాలో స్టీల్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికిప్పుడు అమెరికన్ కంపెనీలు దేశానికి అవసరమైన స్టీల్ తయారు చేయలేవు. మన దేశం కన్నా ట్రంప్ సుంకాల వల్ల మెక్సికో, బ్రెజిల్, కెనడాపై ఎక్కువ పడనుంది. ఇక్కడ ఏది దొరికితే అది వదిలిపెట్టకుండా ఇది అదే కాదు, కుక్క పిల్ల, గిపిళ్ళ, సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు ఆ డబ్బుల వసూళ్లకి కనపడ్డ ప్రతి చోట ఏదో రకంగా డబ్బులు లాగేదానికి అది మంచా చెడా, అది ఎట్లాంటి రిఫ్లెక్షన్ ఇస్తుందనే వివేచన లేకుండా ట్రంప్ చేసుకుంటా ఈరోజు వసూళ్లు చేయటం దగ్గర కార్యక్రమంగా పెట్టుకుని చేసుకుంటా పోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అనేది నిజం. దీనివల్ల కొంత అంతర్జాతీయంగా అమెరికా గౌరవం కించపరచడమే కాకుండా కించపరచుకోవటమే కాకుండా, ఎందుకంటే కెనడా లాంటి వాళ్ళ మీద అమెరికాకి ఎగుమతి అవుతున్న స్టీల్లో 50% కెనడా నుంచి దరిదాపుగా సగం ఎగుమతి అవుతుంది. కెనడాకి ఇది మేజర్ ఎఫెక్ట్. కానీ భారతదేశం లాంటి దేశానికి స్టీల్ పెద్దగా మనం ఎగుమతి చేయటం. అయితే ఇక్కడ ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, స్టీలు, ఐరన్తో తయారు చేసిన కార్లు, ఆటోమొబైల్స్, అలాగే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ మెషిన్ లాంటివి కదా ఏదైనా, వీటిని మనం ఎగుమతి చేస్తున్నాం అమెరికాకి. వీటి మీద సెకండరీగా ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ గా ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈరోజు ఇంకా తేలనటువంటి ప్రశ్న. అటు అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడకుండా ఒక ప్రత్యేక విధానం ప్రవేశపెట్టాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. $1,000 చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూ వేగంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. వారికి ప్రీమియం స్లాట్స్ అతి త్వరలోనే దీని అమల్లోకి అవకాశం ఉంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుగా $1,000 చెల్లిస్తే వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మామూలుగా ఈ ఫీజు $185. దీనికి అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును ఏర్పాటు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,04,00,000 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసింది అమెరికా. అటు 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు ట్రంప్. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై
సీసా బాంబులతో దాడిని తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. బరుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా వంటి మరో 7 దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం వల్లే దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు ట్రంప్. సురక్షితం కాని దేశాల నుంచి వలసలను అనుమతించబోమని స్పష్టం చేశారు. Dangers posed to our country by the entry of foreign nationals who are not properly vetted, as well as those who come here as temporary visitors and overstay their visas. We don't want them. In the 21st century, we've seen one terror attack after another carried out by foreign visa overstayers from dangerous places all over the world. And thanks to Biden's open door policies, today there are millions and millions of these illegals who should not be in our country. We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise new countries can be added as threats emerge around the world. ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. ఇప్పుడు దానికి రెట్టింపు చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయరాదని, మిత్ర దేశాలపైన విమర్శలు చేస్తే కుదరదంటున్నారు. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేవారు తమకొద్దంటూ రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు.